సో ఇదొచ్చేసి మనకి స్టార్టింగ్ రాగానే ఫ్రంట్ రూమ్ లాగా ఉంది అండ్ కిచెన్ కూడా ఇచ్చారు మాకు. ఓకే. సో ఎట్లా అండి ఇంకా లైట్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నట్టున్నాయి కదా ఇవి? ఓకే. దీన్ని మనం హాల్ కమ్ కిచెన్ లాగా ఓకే. సో ఇదంతా ఏం మెటీరియల్ యూజ్ మనం సిమెంట్ బోర్డ్ వాడతామండి దీంట్లో. సో మన హౌస్ లుక్ రావడం కోసం సిమెంట్ బోర్డ్ వాడేసి పుట్టి పెట్టేసి మొత్తం ప్రైమర్ మనం ఇంట్లో ఇలా వాల్ కి ఎలా పెయింటింగ్ వేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఇస్ దీనికి వేసాం. ఓకే. సో నేను కంటైనర్ హౌసెస్ గురించి చెప్పినప్పుడు చాలా సార్లు చెప్పేదాన్ని. ఇక్కడ మనకి హౌసెస్ అనేవి చాలా న్యాచురల్ గా ఉంటాయి, కంటైనర్ లాగా ఉండదు. సో దీని అవుట్లుక్ చూడగానే మనకు తెలిసింది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత కూడా మనకి హోమ్ అట్మాస్ఫియర్ ఉండడానికి ఇట్లా మనకి వాల్ పుట్టి వేసి సేమ్ ఇల్లు లాగే ఉంటుంది అనమాట. సో ఇదే కాకుండా మనకి ఫ్రంట్ హాల్ లాగా అండ్ కిచెన్ కూడా ఇచ్చారు. ఇంకా స్మాల్ స్మాల్ వర్క్స్ ఉన్నాయి. ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోద్దండి? ఓకే. సో ఇది ఇంకొక రూమ్ కదా? ఓకే. సో ఇది బెడ్రూమ్ మనకి. సో బెడ్రూమ్ అంతా స్పేషియస్ గా ఇచ్చారు. ఓకే. సో ఇట్లా చిన్నగా ప్రశాంతంగా ఇల్లు కావాలనుకుంటే చూడండి ఎంత బాగుందో. విండో కూడా చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ ఇది మనకి ఒక 1 డేలో అయిపోతుంది. సో మనమే ముందొచ్చాం కాబట్టి మొత్తం మనకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నారు. అండ్ ఈ కలర్ కూడా సింగిల్ కలర్ తోటి బాగుందండి. ఇది కస్టమర్ చాయిస్ అండి. వాళ్ళు ఒకటే సింగిల్ కలర్ చాలా కస్టమర్స్ అంటే 2 కలర్స్ తీసుకుంటారు ఎక్కువ. కలర్ కూడా తీసుకుంటారు కొంతమంది. ఓకే. సో ఇక్కడ అంతా స్విచ్ బోర్డ్స్ అవన్నీ వర్క్ అయిపోతున్నట్టుంది ఆల్మోస్ట్. ఏమేమి వస్తాయండి ఈ రూమ్ లో ఇంకా మనకి? ఈ రూమ్ లో లైట్స్, ఫ్యాన్ కూడా వచ్చేస్తుంది, స్విచ్ బోర్డ్ సాకెట్స్, ఏసీ పాయింట్